నమస్తే అండి, నేను రజా. అందుల క్రికెట్కి సంబంధించినటువంటి కెప్టెన్ ఒక మాట రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్ లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చేస్తాం అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఊరు ఏదో అంట, ఆ ఊరికి రోడ్డు లేదట, రోడ్డు మార్గం లేదని చెప్పేసి ఆ కెప్టెన్ ఏం లేదు వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రశంసిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అందులకి క్రికెట్ బోర్డు ఏదో వరల్డ్ కప్ ఏదో గెలుచుకురావడంతో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకొని వాళ్ళు అంటే చాలా స్టేట్స్ నుంచి ఉన్నారనమాట. వాళ్ళందరినీ కూడా పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకొని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున దాదాపు 84 లక్షల రూపాయలు పంచాడు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడారనమాట. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమ్మాయి మా ఊరికి రోడ్డు లేదు అని అందుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన దృష్టికి తీసుకురావడంతో రోడ్డు వేయిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. హామీ ఇచ్చేసి 1 నెల లేదు 2 నెలలు 6 నెలలు 8 నెలలు ఏం చేయలేదండి. ఎప్పుడైతే హామీ ఇచ్చారో హామీ ఇచ్చినటువంటి గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణ అనుమతులు నిధులు మంజూరు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అది సంగతి. ఇచ్చేస్తానమ్మా మీ ఊరికి వచ్చేసిద్దు రోడ్డు అని చెప్పేసి మాట అలా చెప్పేసి వదిలేసే రకం కాదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఈ ఉదాంతంతో మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కెప్టెన్ దీపిక తన ఊరికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో గంటల వ్యవధిలో మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమావతి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి తంబాలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబాలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.2 కోట్లు, గున్నిహేళి నుంచి తంబాలపల్లి వరకు 5 కిలోమీటర్ల నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఈ క్వశ్చన్ రేస్ చేయడం కారణంగా మాకు రోడ్డు కావాలని చెప్పడం కారణంగా పవన్ కళ్యాణ్ గారు 6.2 కోట్ల రూపాయలు 6,20,00,000 రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు 8.2 కిలోమీటర్లకి. శభాష్ పవన్ కళ్యాణ్ గారు. ఇది నాయకుడి యొక్క లక్షణం ఇదనమాట. ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే సమస్యని వీలైనంత త్వరితగతిన పూర్తి చేయడం నాయకుడి యొక్క గొప్ప లక్షణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఏదో 1 నెల 2 నెలలో 6 నెలల్లో అయిద్ది అనుకున్నాను, కాదు, గంటల వ్యవధిలో చేశారు. ఆ రోజు పొద్దున దీనికి సంబంధించి అమ్మాయి మాట్లాడడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికల్లా నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క నైతికత, చిత్తశుద్ధి. లెక్క ప్రకారం ఆయన మాట వదిలేయచ్చు. అందరు రాజకీయ నాయకుల్లాగా ఆయన కూడా అలా కాలం గడిపేసుకోవచ్చు. పెద్ద పోయేది కూడా ఏం లేదు. ఇచ్చాం కదా మాట, చేస్తామన్నాం కదా చేస్తాం, లేదంటే తూతు మంత్రంగా నామకే వస్తే అన్నట్టు రోడ్డు ఏం చేసేవచ్చు, లేదా రబ్బీసు మట్టి తోలేసి అలా వదిలేయచ్చు. కానీ వాళ్ళకి ఒక మంచి రోడ్డు 8 కిలోమీటర్లకు 6 కోట్ల రూపాయలు అంటే ఒక మంచి రోడ్డు వేస్తారని అర్థం అనమాట. మరి అక్కడ జనాభా ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ బట్ చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళు నమ్మొచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్తే అది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నమ్మారు. చూడండి, ఆ నమ్మకం దగ్గరే పవన్ కళ్యాణ్ గారు గెలిచేశాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఇలాంటి వ్యక్తులే నోటికి వచ్చినట్టు మైక్ ముందుకు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి చేసేటటువంటి వ్యక్తులు కాదు మనకు కావాల్సింది. లేదంటే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పంచేటటువంటి రాజకీయ నాయకులు కాదు కావాల్సింది. డబ్బులు ఉన్నప్పటికీ కూడా, ఎకరాల భూములు ఉన్నప్పటికీ కూడా, ఈ రోజుకి కూడా పథకాలు వస్తున్నాయి అంటే చేతులు జాచేటటువంటి మనుషులు ఉన్నటువంటి రోజులు ఇవి. ఇలాంటి వాళ్ళకి అసలైన న్యాయం జరగాల్సింది. తిండి గుడ్డ లేనటువంటి వాళ్ళకి న్యాయం జరగాల్సింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా అత్యద్భుతమైనవి. మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పేసి వేయిస్తున్నాడు అనమాట. నిజం చెప్తున్నా, ఇప్పుడు కాదు, దాని ఫలం చాలా గట్టిగా ఉంటుంది రాబో భవిష్యత్తులో. ఎందుకంటే గ్రౌండ్లోకి వాటర్ ఇంకిపోవడం కారణంగా, స్టాగ్నేట్ అవ్వకపోవడం కారణంగా రోగాలు రావు. ఇంకిపోవడం కారణంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు మనం ప్రశంసించాలి. అడ్డగోలుగా తిట్టేవాడు కూడా నోరు మూసుకొని ఆయన చేసినటువంటి మంచిని పొగిడేటటువంటి పరిస్థితి అయితే వచ్చేటటువంటి విధానం అయితే పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి చేతల ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇదేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పరిష్కారం అయితే చూపించారు. వాళ్ళ గ్రామానికి ఒక మంచి రోడ్డును అయితే దాదాపు 6.2 కోట్లతో 8 కిలోమీటర్ల పైన రోడ్డును అయితే నిర్మించడానికి మొత్తం కూడా రంగం సిద్ధమైంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రోడ్లను ఇప్పటికే కంప్లీట్ చేసినారు. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కనుక వాటిని కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తారన్నట్లుగా తెలుస్తుంది.